ఆయనకే మన ఓటు ముద్ర. వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ నాయకత్వం, వర్ధిల్లాలి మేకపాటి విక్రమ్ నాయకత్వం, వర్ధిల్లాలి కంట. జగన్ ఇంటింటి గురించి పెన్షన్ ఇస్తలేనే అంతమంది ఇచ్చేవాళ్ళ ఎప్పుడైనా ఫ్యాన్కి 2 బటన్, ఫ్యాన్కి ముందర బటన్ ఉంటుంది, బటన్ నొక్కాల. 2 ఓట్లు వస్తే 2 బటన్లు ఫ్యాన్కి వేయాలి. ఉంటాయి పెన్షన్ వస్తుందా? ఆ పెన్షన్ ఇంకేం వస్తుంది? పొరపాటున జగన్ అన్న ఓడిపోతే అన్నీ ఆగిపోతాయి. అందుకని మనం ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వస్తాయి అసెంబ్లీకి, పార్లమెంట్కి. ఈ ఫ్యాన్ గుర్తుకి ఫ్యాన్ ముందు బట్టలు వచ్చే అమ్మ కూడా ఒకటేనా? ఎన్ని పథకాలు వస్తాయి మొత్తం ప్రభుత్వం? 2 వస్తాయి. పెన్షన్ ఇస్తున్నారు కదా, రేషన్ ఇస్తున్నారు కదా, అంతా అది ఖచ్చితంగా సహాయం చేయండి. ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయండి అమ్మా. అందరికి చెప్పి చేయొచ్చు. మీ పక్కన చెప్పాలి, మీరు కూడా ఈనాటి కొత్త అందుకని జగన్ ఫ్యాన్ గుర్తుకేయాలమ్మా. 2 ఓట్లు ఫ్యాన్కి చేయండి. ఇప్పుడు ఏ పథకాలు 20 రోజులు ఇంకా ఖచ్చితంగా చేయండి. అన్న జగన్ అన్న మన పిల్లకాయలకి అందరికీ మంచి చేస్తున్నాడు. ఫ్యాన్ గుర్తుకే 2. మే 13 జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా మన ప్రీతమ నాయకులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ మేము అందరం కలిసి ఈరోజు నాయకులం కార్యకర్తలం కొత్తూరులో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన. జగన్మోహన్ రెడ్డి గారు మాకు మగ్గాలు డబ్బులు ఇచ్చారు, సంవత్సరానికి 24,000, వైఎస్ఆర్ చేయూత ఇచ్చారు, ఇంటింటికి రేషన్ ఇచ్చారు, ఇంటింటికి పెన్షన్ ఇచ్చారు. అనేక కార్యక్రమాలు 75 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నేరుగా ప్రభుత్వ సేవలు ఇంటికి అందించిన నాయకుడు ఎవరైనా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి అని. ఆయనకి మేము ఖచ్చితంగా ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదాన్ని మేము సిద్ధం అని అందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా జేజేలు పలుతూ జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా మా ఆత్మకూరు శాసనసభ్యుడు విక్రమ్ రెడ్డి గారు కూడా ఆయన ఎన్నికై 2 సంవత్సరాల కాలంలో ప్రతి ఆత్మకూరు నియోజక ప్రజలను ఆయన సొంత కుటుంబంలో భావించి రాష్ట్రంలోని ఒక ఆదర్శ ఎమ్మెల్యేగా గెలిచారు. సొంత నిధులతో ఇప్పటికే ఆత్మకూరులో 4 కోట్ల రూపాయలతో బస్టాండ్ నిర్మాణం, అదేవిధంగా డిజిటల్ క్లాసులు, అదేవిధంగా రైతులు వెళ్ళి సొంత నిధులతో మా కాలువలు బాగు చేయడం, కాలువలు బాగు చేయించడం. మొన్న ఐఏబీ మీటింగ్లో ఉత్తర దక్షిణ కాలువలకైతేనేమి అనేక మంది రైతాంగాలు ఆశలు పోయి మాకు నీళ్లు రావాలనుకున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ప్రతి ఎకరా పండించాలి, ఏ ఎకరా కూడా ఎండకూడదని అన్ని రైతులకి కూడా జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు విక్రమ్ రెడ్డి గారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ట్రెండ్ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే చూసాం, బస్సు యాత్ర ప్రారంభించి ఇంచుమించు 20 రోజులైతే ఎక్కడ వెలిగినా జగన్మోహన్ రెడ్డి గారు జేజేలు పలుతూ ఘనస్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ ముఖ్యమంత్రి చేసిన సిద్ధం. అదేవిధంగా మన విక్రమ్ రెడ్డి గారు కూడా గెలవడం ఖాయం, మంచి మేట గెలుస్తా అని ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తూ సెలవు చేసుకో. జై జగన్, జై విక్రమ్.